హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ముచ్చట్లు. ఈరోజు స్పెషల్ పాలతాలికలు, వినాయక చవితి స్పెషల్ కూడా అండి. ఈ పాలతాలికలు పర్ఫెక్ట్గా రావాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పాలతాలికలు అని చెప్పగానే నోట్లో లాలాజలం అలా ఊరిపోతుంది కదా. మన తెలుగువారికి ఫెస్టివల్ అన్నా అకేషన్ అన్నా ముందు గుర్తొచ్చే స్వీటు పాలతాలికలు. ఎలాగో చూసేద్దామండి. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. మన అచ్చ తెలుగులో అయితే అరసోడు బియ్యం అండి. ఈ బియ్యంని 2 టైమ్స్ వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఈ బియ్యంని వడకట్టుకొని ఒక అరగంట పాటు వదిలేసేయాలండి. బియ్యం కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా రోట్లో వేసుకొని పిండి కోసం దంచుకోవాలి. నేనైతే ఈ ప్రాసెస్ అంతా కూడా ఓల్డ్ ప్రాసెస్లోనే చేశానండి. పాతకాలం వాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేశాను. నాకెందుకో అలా చేస్తేనే ఇష్టం. పాతకాలపు వంటలన్నా కానీ వాళ్ళ పద్ధతులన్నా కానీ చాలా ఇష్టం. అందుకనే నా వీడియోస్లో మ్యాక్సిమం నేను ఇట్లాగే చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఎలాగైనా కానీ వాళ్ళు చేసిన పద్ధతిలో చేసుకుంటేనే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారండి. ఇప్పుడు సుఖం ఎక్కువైపోయింది, రోగాలు కూడా ఎక్కువైపోయాయని నా ఫీలింగ్. కానీ మంచి ఎక్సర్సైజ్ కదండి. బియ్యం కొంచెం మెదిగిన తర్వాత ఇలా జల్లెల్లోకి తీసుకొని పిండిని జల్లించుకోవాలి. నూకొస్తుంది కదా, ఆ నూకను మరలా వేసుకొని మరలా దంచుకోవటం, మరలా సేమ్ ప్రాసెస్ అండి. మనకి లాస్ట్లో కొంచెం నూక మిగులుతుంది, సో అది ఇంకా వదిలేసుకోవడమే. తడిపిండి కదా, పట్టుకోగానే ముద్దయిపోతుంది. ఒక గిన్నెలో 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని అందులోనే చిన్న బెల్లం ముక్క వేసుకొని వాటర్ని బాగా మరగనివ్వాలండి. బెల్లం ఎక్కువైతే తాలికలు ఉడకవని చెప్పి గుర్తుపెట్టుకోండి. పిండిని కొంచెం పక్కన అనుకొని మరిగించిన బెల్లం వాటర్ వేసుకొని పిండి ఇలా పైకి వేసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే వాటర్ బాగా కాలుతున్నాయి కదా, చేయి కాలుతుందని చెప్పేసి ఇలా చేస్తుంటారు. తడిపిండి కదా, ఎక్కువ వాటర్ పట్టవు, కొంచెం చూసి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఏమైనా బెల్లం వాటర్ మిగులుంటే పక్కన పెట్టేసుకోండి. ఇలా పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులోకి 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ వాటరు, ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని ఉడికించుకోవాలి. దీనిని పాలతాలికల మూకుడు అంటారండి. ఇప్పుడున్న వాళ్ళకి తెలుసో తెలీదు. పాతకాలం నుంచి అయితే పాలతాలికల్ని ఇలాగే చేసేవాళ్ళు. ఇప్పుడు చక్రాల గిద్దలతోనూ లేదా పాముల్లాగా చేసి వేస్తున్నారు. చూపించిన విధంగా కంటిన్యూస్గా ఒత్తుకోవాలండి. చూడండి ఎంత పొడుగ్గా ఎంత బాగా వస్తున్నాయో. అప్పుడప్పుడు అలా తీసి కలుపుకోండి, ఎందుకంటే ఒకే దగ్గర పడిపోతే ముద్దలాగా వస్తుంది. అందుకని చెప్పేసి ఒకసారి కలుపుకొని మరలా ఇలా ఒత్తుకోవాలి. లాస్ట్లో కొంచెం పిండి ఉంచుకొని మూకుడిని ఒకసారి పైకెత్తి అడుగున ఉన్న తాలికలు మొత్తం కూడా గిన్నెలో పడేటట్లు ఇలా గరిటెతోటి అనుకోండి. మనం మూకుడు పెట్టి ఒత్తినప్పుడు అన్నీ ఒకే దగ్గర పడతాయి కదా, అందుకని చెప్పేసి ఒకసారి గంటెతోటి చిన్నగా కలుపుకోండి, లేదంటే పాలతాలికలు విరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఇంతకుముందు మనం కొంచెం పిండి ఉంచుకున్నాం కదా, ఆ పిండి బౌల్లో వేసుకొని కొంచెం మూకుడులో కూడా వాటర్ పోసేసుకొని ఆ వాటర్ని ఆ పిండిలో వేసుకొని, అంతకుముందు బెల్లం వాటర్ కొన్ని ఉన్నాయి కదా ఫస్ట్లో పిండి కలిపేటప్పుడు, అవి కూడా ఇందులో పోసేసుకొని పిండి మొత్తం ఇలా కరిగిపోయేలాగా చేయండి. దీనికి 300 గ్రామ్స్ బెల్లం పడుతుందండి. ఆ బెల్లం అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇంతకుముందు మనం పిండి కలుపుకున్నాం కదా అందులో వేసుకొని బెల్లం అంతా కరిగిపోయేలాగా నేను చూపించిన విధంగా ఇలా హ్యాండ్ తోటి ముక్కలన్నీ కూడా కరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పిండి బెల్లం వాటర్ని పాలతాలికల్లోకి యాడ్ చేసుకొని చిన్నగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్టు, అలాగే 4 టేబుల్ స్పూన్ల పంచదార, 4 యాలకులు మిక్సీ వేసుకున్న పొడి వేసుకోవాలి. అలాగే నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు అన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి పాలతాలికలు రెడీ అయిపోయినాయి. మీకైతే నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎక్కువ వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.